జరిగినవి జరగలేదు అంతే కదా. ఆ అమ్మాయి చెప్పిందని నిజమవుతుంది, జానీ మాస్టర్ చెప్పేదని నిజమవుతుంది. ఇలా తృప్తి ఏంటి మరి నాగబాబుకే తెలిసిన తృప్తి ఏంటో నాకు తెలియదు. ఎందుకంటే ఆయన మరి కొన్నిటికి ఉండొచ్చు, కొన్నిటికే నాగబాబు చెప్పింది నేను కాదని అన్నాను. సో కొన్నిట్లో సగం సగం వర్షన్. ఇప్పుడు ఉదాహరణకు గ్లాస్ ఆఫ్ ఉంది అని ఒకరు అంటారు, ఆఫ్ ఫుల్ ఉందని, ఆఫ్ ఖాళీ ఉంది అని ఒకరు అంటారు. తృప్తి ఏంటి? రెండు తృప్తి. అప్పుడు అలా ఉండొచ్చు, లేదు కొన్నిసార్లు వీళ్ళు డిస్టార్టెడ్ వాళ్ళు డిస్టార్టెడ్ చెప్పి రియాలిటీ ఇంకోటి ఉండొచ్చు. నేను ఐ కెన్ యాక్సెప్ట్ ఇట్. కానీ ఈ ఇష్యూలో మరి తృప్తు ఆ రెండు కాక, అమ్మాయి వర్షను జానీ మాస్టర్ వర్షన్ కాక థర్డ్ వర్షన్ ఏమై ఉంటుంది మరి? ఇది అందువల్ల డెఫినెట్గా ఇది క్లియర్గా హీ హ్యాజ్ ద రైట్ టు ఎక్స్ప్రెస్. నేనేమి నాగబాబు తప్పు పట్టడం లేదు, నాగబాబు ఒపీనియన్ నాగబాబుది. కానీ నాగబాబు ఒపీనియన్ ట్రూత్ కావాలని ఏమీ లేదు అన్నది మాత్రం కరెక్ట్. సో కానీ బట్ ఇక్కడ జానీ మాస్టర్ పక్క పెడదాం. కీలకమైనటువంటి అంశం ఏంటంటే కాస్టింగ్ కౌచ్ జరుగుతుందా లేదా, లైంగిక వేధింపులు ఉన్నాయా లేవా సినిమా ఇండస్ట్రీలో, సినిమా ఇండస్ట్రీలో ఉమెన్ ఎక్స్ప్లాయిట్ చేయడం ఉందా లేదా, ఇది 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 తేల్చాలి పెద్దలందరూ కలిసి. ఇప్పుడు జస్టిస్ హేమా కమిటీ రిపోర్ట్ వచ్చేంత వరకు మలయాళం సినీ పరిశ్రమ పరమ పవిత్రమైన పరిశ్రమ బయటపడ్డది కదా వ్యవహారం అంతా. ఆ వ్యవహారం బయటపడ్డాకనే కదా ఇదంతా నడుస్తుంది. ఓకే, అది కాదంటే సినిమా ప్రముఖులు అందరూ కలిసి తెలుగు సినీ పరిశ్రమ చాలా పవిత్రమైంది, ఎలాంటి అసలు స్త్రీమూర్తిని ఆరాధ్య దేవతగా చూస్తారు, ప్రతి పరస్త్రీని చెల్లిలాగా తల్లిలాగా చూస్తారు అని స్టేట్మెంట్ ఇవ్వమని నాకు అభ్యంతరం లేదు. మరి అదని ఇవ్వాలి కదా. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇలాంటివి లేనే లేదు, ఎక్కడా లేదు అని చెప్పమనండి. ఉంటే మరి ఉంది, దాన్ని ఎలా మార్చాలో చెప్పమండి. అది ఇది ఏం కాకుండా ఇప్పుడు యువర్స్ లేదు, దేర్ ట్రూత్ ఇక్కడ ఇది. ఇలా కూడా 3 డైమెన్షన్స్ ఉన్నాయి. ఒకటి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇలాంటివి లైంగిక వేధింపులు జరుగుతున్నాయి, అదొక వర్షను. 2 జరగడం లేదు. ఈ 2 కాక నాగబాబు థియరీ ప్రకారం ట్రూత్ కూడా ఒకటి ఉండాలి. మరి ఆ ట్రూత్ చెప్పాలి కదా. పెద్దవాళ్ళు రావాలి ఫిలిం ఇండస్ట్రీలో, సెలబ్రిటీలు మీరు ప్రక్షాళన చేయాలి కదా. సినిమా టికెట్లు కొరకు ముఖ్యమంత్రి దగ్గరికి రాయబారాలు జరిపారు కదా పెద్దలందరూ కలిసి. మేము 300 కోట్లతో తీస్తున్నాం, 500 కోట్లతో తీస్తున్నాం, మాకు చాలా ఖర్చు అవుతుంది, భారీ బడ్జెట్ సినిమాలు, అందువల్ల మేము 500 300 పెట్టుకుంటాం, టికెట్ 400 పెట్టుకుంటాం, మాకు లాభాలు రాకపోతే ఎట్లా సినిమాలు తీస్తామని వెళ్ళారు కదా. మాకు 4 షో 3 షోలు కాదు 12 షోలు వేయండి, రోజుల 6 షోలు ఇవ్వండి అని వెళ్ళి అడిగారు కదా. అడగడం కూడా తప్పని నేనేమనలేదు, ఆ రోజు కూడా మాట్లాడాను. సో ఇట్స్ ఎ బిజినెస్, ఇట్స్ ఎ మార్కెట్, చూడాల్సిన వాళ్ళు చూస్తారు లేకపోతే లేరు అని. బట్ సినిమా ప్రజలకు వినోదాన్ని ఇచ్చేది కనుక దాన్ని అందుబాటులో లేకుండా చేస్తే అది ఫిల్మ్ ఇండస్ట్రీకి నష్టం అని నేను ఆ రోజు కూడా అన్నాను. ఫండమెంటల్ పాయింట్, మీరు టికెట్ల ధరల కొరకు వెళ్ళిన వారు ఇవాళ అమ్మాయిల లైంగిక వేధింపులు అనే అంశం పైన మీ తోటి ఆర్టిస్టులు, సమంత ఎంత పెద్ద యాక్టర్ అండి, సమంత రైజ్ చేసింది వాయిస్ ఫస్ట్, వాయిస్ ఆఫ్ ఉమెన్ అని. మరి వీళ్ళే కదా ప్రతి సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్కు యాంకర్గా మనకు ఎవరుంటారు, సుమ గారు ఉంటారు కదా. మరి అలాంటి వాళ్ళే చెప్తున్నారు కదా ఇది రిపోర్ట్ విడుదల చేయండి అని. అందువల్ల మీరు ఎందుకు మాట్లాడతలేరు, ఎందుకు ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళడం లేదు? ఇంకా మా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇలాంటివి ఉన్నాయి, మీరు దానికి ప్రభుత్వం తరఫున విధానాలు ఏం చేస్తారు, మేమేం చేస్తామని ఆలోచించాలి కదా. అందువల్ల ఇలా ప్రజలు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, అయ్యా మీ సినిమా టికెట్ల కన్నా ఇంపార్టెంట్ కాదా ఇది? ఫిలిం ఇండస్ట్రీలో మోడెస్టీ ఆఫ్ ఉమెన్ అనేది సినిమా టికెట్ల ధరల కన్నా ఇంపార్టెంటా కాదా? మీరు దానిపైన నోరు విప్పిన వాళ్ళు దీనిపైన ఎందుకు నోరు విప్పడం లేదు అనే ప్రశ్నకు ఆన్సర్ చెప్పాలి కదా సినిమా రంగంలో ఉన్న పెద్దలు. మీ రంగాన్ని మీరు కాపాడుకోవాలి కదా. ఇప్పుడు ఒక రంగంలో తప్పు జరుగుతుంటే ఆ రంగం నుంచి జీవితం అంతా గడిపి ఆ రంగం వారి ద్వారా సమాజంలో ఒక గౌరవాన్ని పొందిన వాళ్ళు ఆ రంగం ప్రక్షాళన కూడా నడుము బిగించాలంటే నేను ఇప్పుడు జర్నలిజంలో మీడియాలో ఏదైనా తప్పుడు ధోరణి ఉంటే మళ్ళాంటి వాళ్ళు మాట్లాడతాం కదా. ఎందుకు మాట్లాడతాం? ఇలా మాకు ఈ జీవితం మీడియా ఇచ్చింది, అందువల్ల మీడియాలో తప్పుడు ధోరణులను కూడా ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం, ముందుండి వ్యతిరేకిస్తాం మీడియాలో తప్పుడు ధోరణులు. అందువల్ల సినిమా ఇండస్ట్రీ వారికి ఆ జీవితాన్ని ఇచ్చి సమాజంలో ఆ గుర్తింపు ఇచ్చింది కనుక ఆ సినిమా ఇండస్ట్రీలో అమ్మాయిల ఎక్స్ప్లాయిటేషన్ ఉండకూడదు అన్న కన్సర్న్ ఉండాలి. అసలు ఒకటి మానవీయ కన్సర్న్, ఆ ఇండస్ట్రీలో ఉండాల్సిన అవసరం లేదు. 2 నీ ఇండస్ట్రీ నువ్వు కాపాడుకోవాలి కదా ఇలాంటి వాటికి దూరంగా. దాని మీద ఎందుకు రియాక్ట్ అవుతలేరు అనేది నా ప్రశ్న. ఇప్పుడు ఆ క్యాస్ట్ కమిటీ రిపోర్ట్ బయట పెట్టండి అని
సినిమా రంగ పెద్దలందరూ వెళ్ళి ముఖ్యమంత్రిని కలిస్తే ఒత్తిడి పెరగదా? ఎందుకు మరి ప్రభుత్వాలు బయటపెట్టడం లేదు, పెద్దలు అడగడం లేదు? పాపం బాధపడుతున్న మహిళల తరఫున సమంత లాంటి వాళ్ళు అడుగుతున్నారు. రైట్ సార్.